ఇది ఆలు పరోటానా? ఈ ప్లేస్ గురించి మాట్లాడే ముందు వాళ్ళ ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మీరు చూస్తుంది కాజు టమాటో కర్రీ. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇది రికమెండ్ చేశారు. అది కర్రీలో కాజు చేశారో, కాజులో కర్రీ చేశారో నాకు అర్థం కాలే. అన్ని కాజు పీసెస్ ఉన్నాయి. వీళ్ళ ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడదామన్నానంటే, వాళ్ళ మెనూలో పుల్కా, ఆలు పరోటా, పరోటాస్ అండ్ 45-50 కర్రీస్, లస్సీ తప్ప వాళ్ళ మెనూలో స్టార్టర్స్, రైస్ ఐటమ్ ఏమి ఉండదు. వాళ్ళ పుల్కా వచ్చేసి చాలా సాఫ్ట్ అండ్ చిన్నగా చాలా బాగుంది తినడానికి. సో మీరు ఫస్ట్ క్లిప్ చూసారు కదా, సింగిల్ పరోటా అది నాకు నచ్చి మళ్ళీ ఇంకో ఆలు పరోటా ఆర్డర్ చేసుకున్నాను, ఫుల్ పరోటా. కంపేర్ టు బయట దాబాలో దొరికే కన్నా చాలా డిఫరెంట్గా, కొత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు ఇటు పోతే ఆలు పరోటా పక్కా ట్రై చేయండి. చాలా హెవీ కూడా ఉంది. ఇది ఏదో కాదు, డిలైట్ దాబా. దీని గురించి మీరు ముందు చాలా వీడియోస్ చూసుంటారు, కానీ ఇది నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. దీనికోసమే నేను విజయవాడ మంగళగిరి పోయి ట్రై చేశాను. వాళ్ళ మెనూ అయితే చాలా సింపుల్, కర్రీ, రోటీ, పుల్కాస్. అండ్ క్రౌడ్ కూడా చాలామంది వచ్చి ట్రై చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.